వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 714 వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే 31st August స్టార్ట్ చేశారు. ఇంకా ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 20th September 2022. దీనికి సంబంధించి మనకి 3 డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. 23/13, 23/14, ఇంకా 23/16 అనమాట. టోటల్గా మనకి 714 వేకెన్సీస్కి సంబంధించి ఇది అయితే పెద్ద నోటిఫికేషన్. 665 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 23/14కి సంబంధించి మనకి బిజినెస్ ప్రాసెస్ మేనేజర్ 1 పోస్ట్ అయితే ఉన్నది. ఇంకా సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్ సపోర్ట్ 2 అయితే ఉన్నాయి. ఇంకా మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్ 2 అయితే ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ బిజినెస్ 2, ఇంకా రిలేషన్షిప్ మేనేజర్ 335, ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ 52, ఇంకా సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ 147, ఇంకా రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడ్ 37, అండ్ రీజనల్ హెడ్ 12, అండ్ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ 75. టోటల్గా అయితే మనకి దీనికి సంబంధించి 665 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిల్లో కొన్ని అయితే మనకి రెగ్యులర్ పొజిషన్స్ అయితే ఉన్నాయి, కొన్ని అయితే మనకి కాంట్రాక్ట్ పొజిషన్స్ అయితే కూడా ఉన్నాయి. ఇది ఒకసారి చెక్ చేసుకొని మనకి ఈ ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1st June 2022 అయితే ఇచ్చారు. మనకి 32 years నుంచి 37 years వరకు అయితే పోస్ట్ వైజ్ అయితే వ్యారీ అయితే అవుతున్నది. దీనికి సంబంధించి మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏజ్ అనేది అప్పర్ ఏజ్ ఉన్నదా లేదా అని చెక్ చేయాలి. చెక్ చేసుకున్న తర్వాత అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మనకి రెగ్యులర్ పోస్ట్ లేకపోతే ఏదైతే అడుగుతున్నది. ఇక్కడ మనకి కొన్ని వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. లిస్ట్ చాలా పెద్దదిగా ఉన్నది. ఒకసారి చెక్ చేసుకొని దీనికైతే మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి 23/16లో మనకి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేనేజర్ డేటా సైంటిస్ట్ స్పెషలిస్ట్ 11 వేకెన్సీస్, ఇంకా డిప్యూటీ మేనేజర్ డేటా సైంటిస్ట్ స్పెషలిస్ట్ 5 అయితే ఉన్నాయి. ఇంకా సిస్టమ్ ఆఫీసర్ స్పెషలిస్ట్ దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటర్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా మన 32 to 35 years అయితే అప్పర్ ఏజ్ ఇచ్చారు. వ్యారీ అవుతున్నది వేకెన్సీస్ టు వేకెన్సీ. ఇంకా BE BTech ME MTech ఇన్ కంప్యూటర్స్ అలాగైతే అడుగుతున్నారు. ఇంకా మూడో నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి 23/13 ఏదైతే 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. .NET సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఇంకా జావా డెవలపర్స్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి డిప్యూటీ మేనేజరు, ఇంకా విండోస్ అడ్మినిస్ట్రేటరు, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటరు, ఇంకా అప్లికేషన్ సర్వర్ అడ్మినిస్ట్రేటరు, ఇంకా వేరియస్ సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి 1st June 2022కి 32 నుంచి 37 years వరకు అయితే ఏజ్ వ్యారీ అవుతున్నది వేకెన్సీస్ టు వేకెన్సీస్. ఇంకా BE BTech MCA MTech MCA కంప్యూటర్స్ అలాగైతే అడుగుతున్నారు. కొన్నిటికి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించి మనం డీటెయిల్ నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. డీటెయిల్డ్ అప్లై ఆన్లైన్ లింక్స్ కూడా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అవి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇంకా అన్ని వేకెన్సీస్కి సంబంధించి మనకి ఫీజు అయితే UR OBC అండ్ EWSకి 750 rupees అయితే ఇచ్చారు. ఇంకా SC ST PWDకి సంబంధించి అయితే నో ఫీజు, దే నీడ్ నాట్ పే ఎనీ ఫీజు. ఇక్కడైతే మనకి డీటెయిల్ నోటిఫికేషన్స్ అండ్ సపరేట్ అప్లికేషన్ ఆన్లైన్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది క్లిక్ చేయడం ద్వారా అయితే మనం కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ 665 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఇక్కడ ముంబై, ఇక్కడ అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి షార్ట్ లిస్టింగ్ 1 or more రౌండ్స్ ఆఫ్ పర్సనల్, టెలిఫోన్, వీడియో ఇంటర్వ్యూ అండ్ CTC యొక్క నెగోషియేషన్ అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి 23/14 సంబంధించినటువంటి వేకెన్సీస్. ఇక్కడ లాగిన్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఇదైతే వస్తున్నది. వెల్కమ్ బిఫోర్ అప్లైంగ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు గో త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్ అని వస్తున్నది. కంటిన్యూ అన్నాం. ఇక్కడైతే మనకి 6 steps అయితే ఇచ్చారు. బేసిక్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్, క్వాలిఫికేషన్, అప్లోడ్స్, ప్రివ్యూ, పేమెంట్ అనమాట. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయమన్నారు. ఇక్కడ మీ యొక్క పేరు అయితే ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ
ఎంటర్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్. ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఇక్కడ కన్ఫర్మ్ యువర్ మిడిల్ నేము, ఇక్కడైతే లాస్ట్ నేము, కన్ఫర్మ్ యువర్ లాస్ట్ నేము, ఇక్కడ ఫుల్ నేము, మదర్స్ ఫుల్ నేము, ఇక్కడ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా ఇచ్చి అయితే మనం రిజిస్టర్ అయితే అనాలి. ఇక్కడైతే మనకి ఆర్ యూ షూర్ అని వస్తున్నది, ఓకే అన్నాము. ఇక్కడ ఓటీపీ అయితే వచ్చింది మొబైల్ అండ్ ఈమెయిల్కి, మనం అయితే వెరిఫై అయితే చేయాలి. వెరిఫై చేసిన తర్వాత ఎలా అయితే అడుగుతున్నది, ఇక్కడ మనం పోస్ట్ అప్లై టు అని అడుగుతున్నది, మేనేజర్ బిజినెస్ ప్రాసెస్ అలాగైతే అడుగుతున్నది. దానికి సంబంధించి మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తున్నది ఎంబీఏ ఆర్ పీజీడిఎం, ఇవైతే మనకు ఉండాలి. ఉంటేనే మనం అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా గ్రేడ్ కాంట్రాక్చువల్ అయితే ఉన్నాయి, సెలెక్ట్ చేసుకున్నాం. కేటగిరీ జనరల్ ఓబీసీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫీజు అయితే 750 రూపీస్ అయితే వచ్చింది. సేవ్ అండ్ నెక్స్ట్ అన్నాము. నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఆర్ యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ నో అన్నాము. ఇక్కడ రిలీజియన్ అని వచ్చి యువర్ బిలాంగ్ టు అని వచ్చింది, సెలెక్ట్ చేసుకున్నాము. యువర్ రిలీజియన్, యువర్ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ యువర్ ఫాదర్స్ నేము, యువర్ ఫాదర్స్ మిడిల్ నేము, ఇక్కడ ఫాదర్స్ లాస్ట్ నేము, ఇక్కడ మ్యారీడ్ అయ్యి ఉంటే స్పౌస్ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అంటే మళ్ళీ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇంకా అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ ఏదైతే ఉందో అదైతే మనం దేనికి జిఎస్టీ ఇన్వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ మనకి ఫామ్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నది, బీకామ్, బీఈ, బీటెక్ అవైతే ఇక్కడ లిస్ట్ అయితే వచ్చింది. మనం అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద కాలేజ్ అయితే ఇవ్వాలి, గ్రాడ్యుయేషన్ సంబంధించి. డేట్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వాలి, డేట్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడైతే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ గ్రేడ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. డిస్టింక్షన్ ఆఫ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది. ఇంకా ఇక్కడ మ్యాండేటరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇదైతే మనం కంపల్సరీ అయితే ఫిల్ చేయాలి. ఎంబీఏ అది ఆ స్పెషలైజేషన్ సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీ, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి కంపల్సరీగా. ఇక ప్రజెంట్లీ వర్కింగ్ అని అడుగుతున్నది, ఎస్ ఆర్ నో. ఎస్ అంటే డీటెయిల్స్ ఇవ్వాలి, నో అంటే అవసరం లేదు. ఇంకా ఇక్కడ మనకి ఫ్రమ్ వేర్ డిడ్ యూ కేమ్ టు నో అబౌట్ దిస్ ఆపర్చునిటీ అని వచ్చింది. మనకి ఎలా తెలిసింది ఈ వేకెన్సీస్ అని మన జాబ్ పోర్టల్ అదైతే అడుగుతున్నది. అదైతే మనం ఏదో ఒకటి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. న్యూస్ పేపర్ అయితే కనుక ఏ న్యూస్ పేపర్ అదైతే అడుగుతున్నది. ఇక్కడ నేషనలా రీజనలా అని ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనం ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఇక్కడైతే మనకి లాంగ్వేజెస్ అయితే అడుగుతున్నది. మన లాంగ్వేజెస్ రీడ్, రైట్, స్పీక్ అయితే ఇది ఇచ్చాము. ఇక్కడ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడైతే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకా బ్రీఫ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. ఇంకా ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్ లిస్ట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి వాటిని కూడా అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా లేటెస్ట్ ఫామ్ 16 ఐటీ రిటర్న్ అవి అయితే అప్లోడ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇంకా అప్లోడ్ అపాయింట్మెంట్ లెటర్, అప్లోడ్ పీడబ్ల్యూడి అదైతే అప్లికబుల్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ఎనీ అదర్ డాక్యుమెంట్స్, వీటిలో మనకి ఏవైతే అప్లికబుల్ ఉన్నాయో అవన్నీ కూడా మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవి అయితే కంపల్సరీగా అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత మనం ఇక్కడ 750 రూపీస్ అయితే ఇక్కడ ప్రివ్యూ చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకొని తర్వాత అయితే 750 రూపీస్ అయితే ఫీజు పే చేయాలి. ఈ అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th September 2022. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ ఆఫ్ అప్లికేషన్ 5th October. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 20th September
2022. ఫస్ట్ ఇక్కడైతే మనం క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. దీని మీద క్లిక్ చేయాలి. ఈ ఫామ్ అయితే ఓపెన్ అయింది. మనకి టోటల్గా 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అండ్ పేమెంట్. ఫస్ట్ అయితే ఇక్కడ మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ మనం 35 క్యారెక్టర్స్ వరకు ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ సేమ్ ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. మీ యొక్క ఫస్ట్, మిడిల్ అండ్ లాస్ట్ నేమ్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడైతే యువర్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. 10 డిజిట్ సేమ్ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడైతే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి మీ యొక్క ఈమెయిల్ ఐడి. ఇక్కడైతే డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ XYZ, ఇక్కడైతే జీమెయిల్ అట్లాగైతే ఇవ్వాలి. ఇక్కడైతే ఫుల్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, xyz@gmail.com. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే క్యాప్చా ఇవ్వాలి. ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఆర్ యూ షూర్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ ఇస్ కరెక్ట్ అని అడుగుతున్నది. మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అని పర్టికులర్ జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి. లేకపోతే మనకి తర్వాత కరస్పాండెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మనం చెక్ చేసుకొని అన్నీ బాగుంటే ఓకే అయితే అనాలి. ఓకే అన్నాము. అక్కడైతే మనకి యువర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయింది అండ్ పాస్వర్డ్ కూడా ఇచ్చింది. మన ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ కూడా వస్తుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్. దాంతో మన తర్వాత లాగిన్ అయితే అవ్వచ్చు, మిగతా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మన ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేసి నెక్స్ట్ అయితే అనాలి. ఇక్కడైతే మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఇక్కడ మన పొజిషన్ ఏదైతే మనం అప్లై చేస్తున్నామో అదైతే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. రెగ్యులర్గా కాంటాక్ట్ అని అడుగుతున్నది. మనం నోటిఫికేషన్లు చెక్ చేసుకొని అది ఏదైతే అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ అయితే అడుగుతున్నది. మనం రెగ్యులర్ అన్నాం కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్ క్యాస్ట్ అవసరం లేదు, ఎందుకంటే జనరల్ ఇచ్చాం కాబట్టి. ఇంకా ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఎస్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి డిజబిలిటీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి, అదర్వైజ్ ఇవన్నీ స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్ టు అనేది, ఇదైతే మనం ఇక్కడ యువర్ రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ అయితే కనుక లెంత్ ఆఫ్ సర్వీసు అవైతే ఇక డీటెయిల్స్ ఇవ్వాలి, అదర్వైజ్ అయితే అవసరం లేదు, నో పెడితే. ఇంక ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. లిస్ట్ నుంచి మనకి ఇక్కడ లిస్ట్ అయితే వచ్చింది. గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇంకా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అండ్ వరంగల్ అయితే వచ్చాయి. మనకు కావాల్సినటువంటి సెంటర్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి, డే, మంత్, ఇయర్. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్, ఫీమేలా. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్స్, సిస్టర్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి. అయితే కనుక మేలా, ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి, నో అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, సింగిల్ అయితే ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ ఫాదర్ నేమ్ ఇవ్వాలి, ఫాదర్ నేమ్ కన్ఫర్మేషన్ చేయాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ ఫస్ట్ నేము, ఫాదర్ నేమ్ మిడిల్ నేము, ఫాదర్స్ లాస్ట్ నేము, అలాగే ఇక్కడ మదర్స్ నేము, మదర్స్ మిడిల్ నేము, ఇక్కడ లాస్ట్ నేమ్. అలాగే ఇక్కడ మ్యారేజ్ అయ్యి ఉంటే స్పౌజ్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము. ఇంకా ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఈ అడ్రస్ అంతా కిందకి వచ్చేస్తుంది. ఒకవేళ డిఫరెంట్ అయితే ఇది కూడా మనం ఫిల్ చేయాలి. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్కి మన కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనేది మనం చూజ్ చేసుకోవాలి. మనకి ఫీజు అయితే వచ్చింది ఇక్కడ 750 రూపీస్. ఇదైతే మనం లాస్ట్ స్టెప్లో అయితే ఫీజు పే చేయాలి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చాం. ఇక్కడైతే మనం గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా వేరే క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ .net అవన్నీ అయితే అడుగుతుంది. మనం ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి అయితే ఇక్కడ వస్తేనే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ కాలేజ్, యూనివర్సిటీ ఇవ్వాలి. గ్రాడ్యుయేషన్కి సంబంధించి డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇక్కడైతే క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అవి అయితే ఇవ్వాలి. అలాగే ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ మినిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని అడుగుతున్నది, దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇక్కడ డూ యూ హ్యావ్ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అని అడుగుతున్నది, ఎస్ పెట్టాము. ఇఫ్ ఎస్ అయితే కనుక నాలెడ్జ్ ఆఫ్ .net దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ అయితే అడుగుతున్నది.
అవైతే మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నది. ప్రజెంట్ వర్కింగ్ ఆర్ నాట్. వర్కింగ్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎప్పటి నుంచి ఎంతవరకు, ఎటువంటి నేచర్ ఆఫ్ డ్యూటీస్తో వర్క్ చేస్తున్నాము, ఇంకా ఇక్కడ ఎందుకు మానేసాము, ఆ రిలీవింగ్ రీజన్, ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక్కడ లాంగ్వేజెస్ అయితే ఇవ్వాలి, తెలుగు, రీడ్, రైట్, స్పీక్, అలాగే మీ యొక్క లాంగ్వేజెస్ రీడ్, రైట్, నో, స్పీక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే కనపడుతుంది. పూర్తిగా మనం ఇచ్చినటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ విజిబుల్ అయితే అవుతున్నాయి. మనం ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలి, ఏదైనా తేడాగా ఉన్నాయా, అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది. అన్నీ కనుక ప్రాపర్గా ఉంటే కనుక మనం ఇక్కడ ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి అయితే మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే అనాలి. ఇట్లా అయితే మనకు వస్తున్నది. ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజ్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బీ పర్మిటెడ్. మనం ఆల్రెడీ ఎంటర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఎడిట్ చేసుకునే అవకాశం లేదని చెప్తున్నది. మనం క్యాన్సిల్ చేసుకొని అయితే మనం బ్యాక్కి వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. 1, 2 సార్లు 3 సార్లు చెక్ చేసుకొని అన్నీ బాగున్నాయి అనుకుంటే మనం ఓకే అనొచ్చు. ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అని అడుగుతున్నది. అగైన్ మనకు అవకాశం అయితే ఇస్తున్నారు. మనం ఇప్పుడు కూడా క్యాన్సిల్ చేసుకొని మోడిఫై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అన్నీ బాగున్నాయి అనుకుంటే మనం ఓకే అంటే మన అప్లికేషన్ ఫామ్ అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మనకి డాక్యుమెంట్ అప్లోడ్స్ లిస్ట్ అయితే అడుగుతున్నది. బ్రీఫ్ రెజ్యూమ్ పీడిఎఫ్, ఇంకా ఐడి ప్రూఫ్ పీడిఎఫ్, ఇంకా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఇంకా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, మార్క్ లిస్ట్, డిగ్రీ సర్టిఫికేట్, ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇక్కడైతే మనం సెక్యూరిటీ కోడ్ ఇచ్చి ఇక్కడ సేవ్ నెక్స్ట్ అయితే అనాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫీజు అయితే 750 రూపీస్ అయితే చూపిస్తున్నది ఇందాక చెప్పినట్టుగా. ఇక్కడైతే మనం క్యాప్చా ఇచ్చి సబ్మిట్ అనాలి. సబ్మిట్ అంటే మన పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. మనకి పేమెంట్ గేట్వేలో అయితే మనం అమౌంట్ అయితే పే చేయాలి. ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంకా అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, క్యూఆర్, యూపీఐ ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇచ్చేసి మేక్ పేమెంట్ అంటే ఓటీపీ వ్యాలిడేట్ చేస్తే మనకి ఫీజు అయితే పేమెంట్ జరిగిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం లాగిన్ అయ్యి ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇదనమాట SBI 655 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.